రోజైతే మంచిగా బ్లాగ్ అయితే తీస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇవాళ మేమైతే వెస్ట్ సైడ్కి వచ్చేసామన్నమాట. నేను మా తమ్ముడికి కొంచెం షాపింగ్ కావాలంటే వచ్చాము. ఇక్కడ స్లిప్పర్స్ బాగుంటాయి, అలాగే డ్రెస్సెస్ కూడా బాగుంటాయి. కాకపోతే కొంచెం రేంజ్ ఎక్కువగానే అనిపిస్తాయి నాకైతే. కాకపోతే మంచి క్వాలిటీ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటాయి. కొంచెం డిఫరెంట్గా ఇండో వెస్ట్రన్ టైప్ ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చుతాయి. ఈ డ్రెస్ చూసారు ఎంత బాగుందో, చూడగానే అంటే ఫస్ట్లోనే ఉందన్నమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఇంకా ట్రిప్స్కి అలాగా వేసుకోవచ్చు, చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇంకా ఈ మిడ్డీ చూసారా, అసలు నా ఎక్స్ప్రెషన్తోనే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా బాగుందన్నమాట. అంటే ఆ కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, అంటే అంతా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మిడ్డీ ఉంది, అలాగే పైన టాప్ కూడా ఉంది. కాకపోతే ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓన్లీ అట్లా పేరప్ ఏం అవసరం లేదు. మనకి మిడ్డీ కావాలంటే మిడ్డీ తీసుకోవచ్చు, లేదంటే పైన టాప్ కావాలంటే టాప్ అయినా తీసుకోవచ్చు. సపరేట్ బిల్ వేసి ఇచ్చేస్తారు. ఇక్కడ చూసారా, నేనైతే చూస్తూ ఉన్నాను అనమాట. నేను మాత్రమే చూస్తే ఎలాగండి కలెక్షన్, మీరు కూడా చూడాలి కదా. సో చూస్తూ ఉండండి, మీరైతే వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక స్లిప్పర్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో అదే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ స్లిప్పర్స్ అయితే అంతా మంచిగా లేవు, ఐ మీన్ ఉన్నాయి కానీ మంచి కలెక్షన్ అయితే లేదనమాట ఎక్కువగా. అంటే మాకు నచ్చినట్టు లేవు. అదే ఇంకా అట్లా చూస్తూ ఉన్నాము ఇక్కడ. ఒకసారి వేసుకొని చూడరా. కలెక్షన్ చాలా తక్కువ ఉంది కదా, బాగున్నాయి కదా ఇవి కొత్తగా. సరేరా, ఏమైనా అంతేనా? పెద్దవైనా చిన్నవైనా ఒక్కోటి 99. ఇదికి బ్లాక్ ప్యాంట్ కావాలి ఒకటి తీసుకో. ఇది మరి చిన్నది అవుతుంది కానీ ఇట్లా జాగర్స్ ఉండేటివి బాగోరా. పట్టుకో. అన్ని సేల్ అవనాటి పెట్టినట్టున్నారు. వెస్ట్ సైడ్లో అయితే ఇలాగ హోమ్ డెకర్స్ కూడా ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తాయి చూడ్డానికి. కాకపోతే కొంచెం ప్రైజీ ఏమి అంటే కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. అంటే ఎవరైనా మంచి క్వాలిటీ వాడాలి, ఎవరైనా మంచి హోమ్ డెకర్స్ ఇష్టంగా ఉంటారు కదా, అందంగా ఇండ్లను పెట్టుకోవాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం మంచిగానే దొరుకుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి కలెక్షన్. మనం బయట ఎక్కడ చూడమన్నమాట, అంత డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీకు ఒక విషయం తెలుసా, లాఫింగ్ బుద్ధని ఎవరైనా మనకి గిఫ్ట్ చేస్తే చాలా మంచిదంటారు, అవునా కదా? నిజమైతే చెప్పండి నాకు. నేనైతే స్కూల్లో ఉన్నప్పుడైతే మేము మా టీచర్స్కి ఇచ్చేవాళ్ళం అనమాట. టీచర్స్ డేకి అందరికీ ఒక్కొక్క అంటే క్లాస్ అంతా మనీ కలెక్ట్ చేసుకొని అందరం వచ్చిన మనీతోని ఎంతమంది టీచర్స్ అయితే ఉన్నారో అంతమంది టీచర్స్కి మేమైతే ఒక్కొక్క లాఫింగ్ బుద్ధ అలాగే ఒక చాక్లెట్ బ్యాగ్స్ ఇచ్చామన్నమాట.
ఇంకా అలాగే మొత్తం అంతా అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అంటే మేము వెళ్ళి చాలా డేస్ అయింది. ఇది నేను వీడియో పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయిందనమాట, సారీ. ఇక్కడ మంచిగా అంటే ఒక షాపింగ్ మెమరీ అనేది మా తమ్ముడితో ఇలాగ షేర్ చేస్తాను అనమాట నేనైతే ఇక్కడ. ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటుంది. ప్రతి కలెక్షన్ అంటే కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అనమాట బయట షాప్స్తో పోల్చుకుంటే. ఇక చూసారా ఈ పిల్లోస్ అయితే చాలా బాగుంటాయి. అప్పుడు మా ఇంట్లో ఉండేటివి అనమాట ఈ పిల్లోస్ అయితే, ఇప్పుడు లేవులేండి. చిన్నప్పుడు ఎప్పుడు అసలు చాలా యూనిక్ కలెక్షన్ ఉంటుందండి వెస్ట్ స్టైల్లో. ఇవి చూసారా అసలు ఎలా ఉన్నాయో, పింగాణి అనుకుంటాను. చాలా వెయిట్ ఉన్నాయండి బాబోయ్. అంత వెయిట్ అంటే నాకు తెలిసి అట్లా డైనింగ్ టేబుల్ మీద పెట్టి తినేదానికే ఉంటుంది, చేతిలో పట్టుకొని తినేదానికి మాత్రం అవ్వదన్నమాట, అంత బరువు ఉన్నాయి ఇవి. ప్లేట్స్కి ఆ డిజైన్ చూసిన తర్వాత నాకు ఇంకో డౌట్ కూడా వచ్చింది, తింటారా లేదంటే ఊరికే షోకి పెట్టుకుంటారేమో అనిపించింది అనమాట. రే ఇదేంట్రా సాయి, గ్లాస్ లోపలైంది.